పాతాళనభస్తరంధభువనద్బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతిస్ఫాటికలింగమౌళి విలసత్పూర్ణేందుభాంతామృతైః అష్టోగాప్లుతమీకమేషమనిశం రుద్రానువాకాంజపన్ ఛాయే దీప్సితసిద్ధయే ధ్రువపదం విప్రోభిషుంచే శివం. ఆధ్యాత్మిక మిత్రులందరికీ కూడా మీ యోగానంద శర్మ భవిష్యత్ దర్శిని శ్రీపీఠం రుద్రాక్షశాల అండ్ నవరత్న ఎంపోరియం వారి హృదయపూర్వక స్వాగతం. ఆధ్యాత్మిక మిత్రులారా, ఈ జూను నెల మాస ఫలితాలు తెలుసుకుంటున్నాం. అందులో 3వ రాశి అయినటువంటి మిథున రాశి గురించి తెలుసుకుందాం. మిథున రాశికి జన్మంలో బుధగ్రహ గురుగ్రహములు, 3వ స్థానమందు కుజ కేతుగ్రహాలు, 7వ స్థానమందు చంద్రుడు. ఈ చంద్రుడు రోజు రోజు మారుతూ ఉంటాడు, 2 రోజులకు ఒక మారు. 9వ స్థానమందు రాహుగ్రహ, 10వ స్థానమందు శనిగ్రహ, 11వ స్థానమందు శుక్రగ్రహ, 12వ స్థానమందు రవిగ్రహ సంచారం 13వ తారీఖు వరకు. 14వ తారీఖు నుంచి రవి కూడా మళ్ళీ జన్మరాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. అయితే ఈ నెలలో ప్రధానంగా మిథున రాశి వారు, చిన్నపిల్లలు, యవ్వనంలో ఉన్నటువంటి వారు, మధ్య వయస్సులో ఉన్నటువంటి వారికి పితృ సంబంధమైన ఇబ్బందులు కలిగే అవకాశాలకు బీజం పడుతుంది. చిన్న చిన్న అనారోగ్యాలు తండ్రికి, లేక తండ్రికి సంబంధించబడినటువంటివి జరిగిన కలాపముల ద్వారా కొద్దిగా మానసిక చింత కుటుంబ సభ్యులకు ఏర్పడే సూచన. తండ్రికి చిన్న బాధ కలిగింది అంటే బిడ్డలకు ఆటోమేటిక్గా బాధ అనిపిస్తుంది కదా, అలా. అంతేగాని చాలా పెద్ద ప్రమాదాలు, చాలా పెద్ద చెడులు, చాలా పెద్ద డేంజర్లు అలాంటివి కాదు, స్వల్పకాలిక. ఎందుకంటే గోచార ఫలితంలో శాశ్వతంగా ఆ రాశిలో ఆ గ్రహం ఉండే ఫలితాలు ఉండవు, వెంటనే మారుతుంది. జస్ట్ 1వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు లెక్కేసుకుంటే 14వ తారీఖు నుంచి మళ్ళీ రవి మారుతున్నాడు. స్వల్ప ఇబ్బందులు ఏర్పడేటువంటి సూచన. అధికారపరమైనటువంటి వేధింపులకు బీజం పడే అవకాశాలు మొదటి 15 రోజులు. కొద్దిగా జాగ్రత్తలు ఇచ్చుకోండి. ఇచ్చిపుచ్చుకుండేటువంటి విషయములలో కడు జాగరూకతలు పాటించవలసినటువంటి అవసరాలు ఎట్ ప్రజెంట్ ఉన్నాయి. భాగ్యస్థానంలో రాహువు వెస్టర్న్ కంట్రీస్ ప్రయాణం పెట్టుకున్నటువంటి వారికి అనుకూల ఫలితం. మలేచ్ఛ వెస్టర్న్ కంట్రీస్ అనే దానికన్నా కూడా వెస్టర్న్ కంట్రీస్కే అవకాశం ఉంది లాభంలో శుక్రుడు. ఇక్కడ ప్రధానంగా భాగ్యస్థానంలో రాహు కనుక మ్లేచ్ఛ పాలిత కంట్రీసు, దుబాయ్, అబుదాబి, జడ్డా, ఆఫ్ఘనిస్తాన్ ఇత్యాదులు ముస్లిమ్స్ కంట్రీస్కి సంబంధించబడిన ప్రయత్నములు చేసుకునే వారికి సానుకూల ఫలితం 13వ తారీఖు లోపు. 14వ తారీఖు తర్వాత కూడా ప్రయత్నం చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. అంటే జూను నెలలో ఆ ప్రోగ్రాం పెట్టుకుంటే మీరు సక్సెస్ అవ్వగలిగే అవకాశాలు ఉంటాయి అని దాని అర్థం. లాభస్థానంలో శుక్రుడు వివాహ సంబంధమైన, లేక నూతన గృహం లేదా నూతన వాహనం తీసుకోవాలనుకుంటున్నారు, నూతన గృహం తీసుకోవాలనుకుంటున్నారు, లేదా పెద్ద కాలేజీలు, పెద్ద యూనివర్సిటీ కొరకు ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి కార్యక్రమాలన్నీ మీకు సానుకూల ఫలితాలను ఇస్తాయి. చాలా చక్కటి సంపూర్ణమైన సత్ఫలితములు కలుగగలిగే అవకాశాలు ఉంటాయి. నీలమణి ధారణ చాలా అవసరం. ఎందుకంటే రాజయోగపురుతుడు, భాగ్యాధిపతి కూడా శని అయ్యాడు, అష్టమాధిపతి కూడా అయ్యాడు. అందువల్ల ఆ విఘ్నములు నివారింపబడుట కొరకు ఈ నీలమణి ధారణ. ఒక్కరవ్వ కాలసర్పదోషం ఫలితాలు కూడా ఉంటున్నాయి. ఆ కారణం చేత కూడా పెట్టేటువంటి నీళ్ళల్లో మయూర నీలం ధారణ చేయండి, చాలా సత్ఫలితములు కలుగుతాయి. మీకు రత్నం కావాలన్నా, రుద్రాక్ష కావాలన్నా, ఇంకా జాతక సంపూర్ణ వివరాలు, వాస్తు సంపూర్ణ వివరాలు 9494097777. సిన్స్ 1990 రీచ్ యువర్ డెస్టినేషన్. కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి, డైరెక్ట్గా కలవచ్చు, ఆన్లైన్లో తెలుసుకోవచ్చు. సదా మీ సేవలో. జై గురుదత్త.